హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన మెంతి కూరతో చపాతీలు చేసుకుందాం. దీనికి నేను 2 కట్టల మెంతి కూర అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువే తీసుకున్నాను నేను. దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారము వేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకుంటున్నాను. తర్వాత తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఈ తెల్ల నువ్వులు కూడా తినడం ద్వారా మనకి చాలా కాల్షియం అయితే వస్తుందండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇదైతే చాలా హెల్తీ అండి. మెంతికూర అయితే ఇలా తీసుకోవడం ద్వారా అసలు చేదనేదే ఉండదు. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్లయితే పెరుగు వేసుకుంటున్నానండి. ఈ పెరుగు వేసుకోవడం ద్వారా చపాతీలైతే చాలా స్మూత్‌గా వస్తాయి. అసలు మనకి గట్టిగా ఉండవండి. ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా తినడం ద్వారా మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము తీసుకొని మిక్సీ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నేను వేసుకున్నానండి. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఏసుకోవడం ద్వారా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసుకుందాం మనమిప్పుడు. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! 2 కట్టల మెంతి కూర. ఈ మెంతి కూర అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి మనం బాగా కలుపుకుందాం. మెంతికూర చూడండి నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం ద్వారా మనకి చపాతీలు చేసేటప్పుడు ఇబ్బంది అనిపించదు. తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేయలేదు. కొంచెమే ఏసుకున్నాను ఆయిలు. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని ఇదంతా మిశ్రమం అంతా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగానే కలుపుకోవాలండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదండీ! కాసేపు దీన్ని మనం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైన వేసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. 10 నిమిషాలైతే ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 10 నిమిషాలు దీన్ని పక్కకు చెట్టుకుని తర్వాత చపాతీలు చేసుకుంటే చపాతీలనేవి చాలా స్మూత్‌గా వస్తాయండి. ఇలా 10 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇలా పిండైతే నానిపోయి ఉందండి. చూడండి చాలా స్మూత్‌గా ఉంది పిండనేది. ఇప్పుడు మనం బాల్స్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ చపాతీలు చేసుకొని వీటిని ఇలా చపాతీలైతే చేసుకుంటున్నామండి మేము. డైలీ మనము చపాతీలే చేసుకునే కన్నా ఇలా మెంతి కూర, అలాగే పాలకూర ఇలా హెల్తీగా తినడం ద్వారా కూడా మనకైతే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మన పిల్లలకు కూడా లంచ్ బాక్స్‌లో ఇవి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చేదు లేకుండా తింటారు. చూడండి చాలా బాగున్నాయి. ఇవన్నీ మనం చపాతీలు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నామండి మేము. అన్నీ చేసిన తర్వాత ఇవైతే ఇప్పుడు మనం కాల్చుకుందాం. పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత చపాతీ అయితే కాల్చుకుంటున్నాను నేను. చూడండి మెంతి కూర ఎంత బాగా కనిపిస్తుందో గ్రీన్ గ్రీన్‌గా. మనం పప్పులోనే వేసుకుంటూ అలాగే కర్రీసే కాకుండా ఇలా చపాతీల్లో కూడా వేసుకోవచ్చండి. నువ్వులు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. మెంతి కూర ఆరోగ్యానికి మంచిది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని దీనిపైన మనం కాల్చుకుంటే ఇవైతే పొంగుతూ వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి ఇవైతే. అస్సలు చేదనేదే ఉండదండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్‌లో మనం పాలకూర కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకొని చేసుకుంటే అదంతా మెత్తగా అయిపోతుందండి. అందుకని ఇలా ఆకులే చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి 2 సైడ్‌లు అయితే కాలిపోయింది చపాతీ. ఇలా ఒక్కొక్కటి కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకుంటే అయిపోయాయండి. చూడండి చాలా బాగుంది. ఈవినింగ్ టైము టిఫిన్ కింద కూడా తినొచ్చండి. అలాగే మధ్యాహ్నానికి పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. రెడీ అండి. ఎంతో సింపుల్‌గా చేసుకునే మెంతి కూర చపాతీలు. చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో. చాలా బాగుందండి. టేస్ట్ కూడా. మీరందరూ కూడా ట్రై చేసి
మీరు కూడా చేసుకొని తినాలని కోరుకుంటున్నాను.